మా జుట్టు కూడా ఇలా పలచబడిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. చాలా బాధగా ఉంది జుట్టుని చూస్తే అని అనుకునే వాళ్ళందరికీ నేనిచ్చే సలహా ఏంటి అంటే గనక ఈ రెమెడీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు బాగా వర్క్ అవుతది. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్యా తెలుగమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి. జుట్టు పల్చగా ఉండి తోకలా ఉంది మా జుట్టు అని అనుకున్న వాళ్ళకి ఈ రెమెడీ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. హెయిర్ అనేది థిన్గా ఉంది అనుకున్న వాళ్ళకి ఈ ప్యాక్తో పాటు మీరు తీసుకోవాల్సిన ఫుడ్ అయితే కనుక నల్ల ద్రాక్షలు తినండి, ఇంకా స్వీట్ పొటాటోస్ తీసుకోండి. అంటే జుట్టు ముందు బాగా పెరగటానికి నల్ల ద్రాక్ష బాగా హెల్ప్ అవుతుంది. దీంతోపాటు ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోండి, ఎగ్స్ కానీ మీట్ కానీ, ఇంకా మీరు వెజిటేరియన్ అయితే బీన్స్ కావచ్చు, సోయా బీన్స్ కావచ్చు. సో ఇలా ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ కూడా తీసుకుంటూనే నో టెన్షన్స్, మోర్ స్లీప్, చక్కగా హ్యాపీగా ఉండండి. జుట్టు ఊడిపోతుందని చాలా మంది టెన్షన్ పడిపోయి ఉన్నది కూడా ఇంకా ఊడిపోతూ ఉంటుంది. అలా అస్సలు చేయొద్దు. జుట్టు పెరుగుతుంది, మనం హ్యాపీగా ఉండాలి. మనలోనే ఉంది అంత. ఎక్స్టర్నల్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇంటర్నల్గా మీరు తీసుకోవాల్సిన ఫుడ్ కూడా చెప్పాను. అది తీసుకుంటూనే ఈ యొక్క ప్యాక్ కూడా ట్రై చేయండి. సో ఈ ప్యాక్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ప్యాక్ ఏంటో చూసేద్దాం. ఇంకా మనం రెమెడీకి అయితే వచ్చేద్దాము. ఇక్కడ నేను రెమెడీ కోసం ముందుగా అయితే గనక జామాకులు అనేవి తీసుకున్నానండి, గోవా లీవ్స్ అనేవి తీసుకున్నాను. సో ఇవి జుట్టుకు కూడా వాడతారంటే నిజంగానే జుట్టుకు వాడతారు. జుట్టు పెరగటానికి స్టిమ్యులేట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని. మనకి ఈ లీవ్స్ అనేవి వాడటం వల్ల జుట్టుకి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్కాల్ప్కి. అలాగే స్టిమ్యులేట్ చేస్తుంది హెయిర్ ఫాలికల్స్ని. మంచి హెల్దీ హెయిర్ గ్రోత్ రావడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. జుట్టు కూడా ఊడకుండా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు అయితే కనుక మనం చూస్తూ ఉంటాము. సో అలాగే నేను ఒక 4-5 జామాకులు తీసుకున్నాను. అలాగే ఒక 4-5 వరకు నేను మందార ఆకులు అనేవి తీసుకున్నాను. మందార ఆకుల వల్ల మనకి జుట్టు అనేది పెరగటానికి, ఈ యొక్క సన్ డ్యామేజ్ నుంచి మన స్కాల్ప్ని ప్రొటెక్ట్ చేయటానికి, అలాగే మనకి డాండ్రఫ్ ఏమీ లేకుండా పలచబడిన చోట మళ్ళీ జుట్టు రావటానికి ఈ 2 ఆకులు మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ సమ్మర్లో బయటికి వెళ్తే ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యేదే మన ఒక జుట్టు. సో కాబట్టి ఈ జుట్టుని డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ రెమెడీ కూడా. దాంతోపాటు పలచబడిన చోట మరలా తిరిగి జుట్టు రావటానికి, జుట్టు ఒత్తుగా పెరగటానికి, ఎటువంటి డాండ్రఫ్ ఏమీ లేకుండా, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లేకుండా మంచి కండిషన్ అనేది మన ఒక హెయిర్కి అందిస్తూ ఉంటుంది. సో ఇలాగ నేను ఆకుల్ని అన్నీ తుంచేసుకుని కొంచెం వాటర్ అనేది నేను తీసుకుని దీన్ని మనం చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మిక్సీ వేసుకుని. సో మెత్తగా పేస్ట్లా చేసుకున్నాక చూసారు కదా మనకి ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని ఏంటి అంటే మనము ఇలా డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఎక్కడో చోట మనకి అతుక్కుపోతూ ఉంటుంది, తుక్కులాగా ఉంటూ ఉంటుంది. సో అలా కాకుండా మనము ఇలాంటి పల్చటి క్లాత్లో ఇలాగా రెమెడీ అంతా వేసేసుకుని దీన్ని మనం స్క్వీజ్ చేయడం అంతే. చాలా సింపుల్. ఇలా అయితే గనక మనం అప్లై చేసుకున్న తర్వాత కూడా మనకి జుట్టులో ఏ ఒక్క ఆకులు కానీ, తుక్కు కానీ ఏమి ఉండకుండా, ఎటువంటి చిక్కులు పడకుండా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇలాగే ట్రై చేయండి. స్ట్రెయినర్ ఇవన్నీ వాడినా కూడా మనకు అంత ఎఫెక్ట్ ఉండదు. ఇలాంటి పల్చటి క్లాత్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేసేయండి. అండ్ చూసారు కదా మనకి ఇలా రెమెడీ అయితే గనక తయారు చేసుకున్నాం. ఇందులోకి మీకు కావాలంటే కనుక కోకోనట్ ఆయిల్ అనేది మీరు తీసుకోవచ్చు, లేదు అంటే క్యాస్టర్ ఆయిల్ అయినా, ఆల్మండ్ ఆయిల్ అయినా. సో మీకేది అవైలబుల్లో ఉంటుందో అది మీరు ఖచ్చితంగా ఇందులో యాడ్ చేసుకోండి. ఎందుకంటే అస్సలు ఆయిల్ అనేది అప్లై చేసుకోరు మీరు. సో కాబట్టి ఇలాగ అయినా సరే మీరు కొంచెం ఆయిల్ అనేది రాయటం వల్ల మంచి పోర్షన్ అనేది మన జుట్టుకు అనేది వస్తుంది. సో కాబట్టి దీన్ని చక్కగా హెయిర్ అంతా మనము విడదీసుకుంటూ స్కాల్ప్కి తగిలే విధంగా టచ్ అవుతూ మనం దీన్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మీకు నిజంగా చాలా బాగుంటుంది హెయిర్ అనేది. ఇలా 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయండి. ఇలా వీక్లీ వన్స్ అన్న ట్రై చేయాలి. అగారో బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటుంది, చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ కానీ వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే భలే
హీట్ అండ్ కోల్డ్ రెండు టెంపరేచర్స్లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో చాలా ఈజీగా మనం వాడచ్చు. సో నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా ఈజీగా యూస్ చేసేవచ్చు. అకేషనల్గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. ఇలా వారానికి 2 సార్లు తప్పకుండా ట్రై చేయండి. మంచి ఫుడ్ ఇంటేక్ ఇంటర్నల్గా మనం తీసుకుంటూనే ఎక్స్టర్నల్గా కూడా ఇలాంటి హెయిర్ కేర్స్ అనేవి మనం యూజ్ చేయటం వల్ల త్వరగా మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో తప్పకుండా మీరు ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీకు ఫస్ట్ టైం యూజ్ చేసిన వెంటనే మీకు ఏమనిపించింది అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.